ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ భద్రాచలంలో మాల మహానాడు నేతలు ఆందోళనకు దిగారు. భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ధర్నా చేపట్టారు. వర్గీకరణతో ఎస్సీ ఉపకులాలకు అన్యాయం జరుగుతున్న నాయకులు కేంద్రం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. భారత బంద్ సందర్భంగా భద్రాచల పట్టణంలో మాలలందరూ కూడా కలిసి మాలల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి ఆధ్వర్యంలో ఈరోజు బంద్ని చేయడం జరుగుతుంది. ఇలా కేవలం మాలా మాదిగలు చిచ్చు పెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలా అన్ని కులాలను వాడుకుంటున్నారు. ఈరోజు వర్గీకరణ చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏదైతే బీజం వేసిండో ఇదే బీజాన్ని కృష్ణమాదిగా పట్టుకొని ఈరోజు మాలలు అభివృద్ధి చెందారు, ఉద్యోగాలు తీసుకుంటారు, అన్ని రకాలుగా మాలలు ముందుకెళ్ళిపోయారని చెప్పేసి కృష్ణమాదిగా ఒక తప్పుడు నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఎక్కడో మాలలు అభివృద్ధి చెందారో చెప్పాలి. ఇవాళ కేవలం మాదిగలు కూడా అభివృద్ధి చెందారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉషా మెహ్రా కమిషను దేశవ్యాప్తంగా తిరిగినప్పుడు 29 రాష్ట్రాల్లో వర్గీకరణ వద్దని చెప్పి 23 రాష్ట్రాలు చెప్పింది. వర్గీకరణ చేయమని 6 రాష్ట్రాలు చెప్పింది. అయినప్పుడు కూడా ఈ రాజకీయ నాయకులు, అక్కర కులాల నాయకులు కేవలం మాలల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే విధంగా అన్ని పార్టీలు వర్గీకరణ చేయమంటుంది. అంటే మీ పార్టీలలో మాలలు లేరా? అభివృద్ధి చెందారా? మీ మాలలను బయటికి పంపించారా? ఇలా వామపక్ష పార్టీలు కూడా మేము అడుగుతున్నాం. మీది పేదల పక్షాన నిలబడుతున్న పార్టీలు కూడా ఇలా మాలలకు అన్యాయం చేస్తున్నారు. మీరు ఇవాళ 33 సంవత్సరాల నుంచి ఇలా వర్గీకరణ పేరుతో మాలల్ని ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడతారు. ఇలా కేవలం సుప్రీంకోర్టు తీర్పు 2004లో వర్గీకరణ చెల్లదని చెప్పి అదే చర్చలు ఇస్తే మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు చర్చలు కూడా రాష్ట్రాలకు అనుకూలంగా చేసుకోవచ్చు అని చెప్పండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సంకలు కొడుతుండు. అసలు అక్కడ ఉందన్నట్టు గైడ్లైన్సే రాలేదు. నేను వర్గీకరణ చేస్తానని రేవంత్ రెడ్డి సంకలు కొడుతుండు. అటు చంద్రబాబు నాయుడు మేము చేసేస్తాం అంటుండు. ఏంది మీరు చేసేది? భారత రాజ్యాంగంలో ఎస్సీ వర్గీకరణ అనేది ఎక్కడా లేదు కాబట్టి 32 సంవత్సరాలు ఈ వర్గీకరణ ఆగిపోయింది. దానిలో భాగంగా ఈరోజు భద్రాచలంలో మాలలందరూ మా హక్కుల కోసం మేము కాపాడటానికి రోడ్డు మీదకి వచ్చి ఇలా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే వర్గీకరణ సుప్రీంకోర్టు తీసుకోవాలి.